రావాలా రావాలా రా బాగా వస్తుంది సైడ్ చూడన్నా సైడ్కి రండి అందరూ
నూతన సుపరిపాలనలో ఎంత స్థాయికి వెళ్ళామంటే ఏమైతే మాట ఇచ్చారో అలాగే ఇంకో శుభవార్త ఆగస్టు 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కూడా రండి 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 ఇక రావాలా పక్క మా సైడ్కు ఉండండి మా పక్కకి రా నువ్వు ఇంకా అయిపోయిందిరా తప్పట్లేదు అట్లేదు ఇక్కడి నుంచేనా చేసింది గతంలో ప్రభుత్వం. అది మీ అందరికీ తెలుసు. ప్రతి రైతు కూడా మనోవ్యాధితో ఎంత బాధపడాలని ఇంట్లో ఫంక్షన్ వస్తుంది ఎంత వస్తుంది ఇంతకుముందు ఎంత వస్తుంది కొత్తగా ఇచ్చాం మనం ఇచ్చాం చంద్రబాబు గెలవడం 4,000 రూపాయలు ఇచ్చాడు. ఆయన ఇస్తామని చెప్పాడు, ఖచ్చితంగా చేస్తున్నాడు. నీకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు వచ్చాయా? ఎవరు ఇచ్చారు డబ్బులు? నేను కాదు, చంద్రబాబు నాయుడు. ఎవరు? చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? తల్లి చంద్రబాబు గారు పంపించారమ్మా. పిల్లలు చదువుతున్నారా? పడిందా? తల్లికి ఉందమ్మా? ఫస్ట్ ఇయర్ పడుతుంది, మళ్ళీ కూడా త్వరలో పడుతుంది. పెన్షన్ పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళు తర్వాత గ్యాస్ వస్తుంది. డబ్బులు పడ్డాయి ఒకటినా? పడ్డాయి. తర్వాత ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్పారో అవన్నీ కూడా చేస్తామని తీయట్లేదు. చంద్రబాబు గవర్నమెంట్ ఉంది, ఏ విధంగా ఇబ్బంది లేదు కదా. నేను ఎవరు తెలుసు? ఎవరు? సర్పంచ్ గారు సర్పంచ్ రమ్మని చెప్పాడు. ఎంత లేదు చంద్రబాబు పంపించాడు మమ్మల్ని. ఎవరు వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి? కాళ్ళు ఎప్పుడు ఇది సొంత కలుపుతారా? ఎప్పుడు ఇది ఫంక్షన్ వస్తుంది ఇంట్లో మనం ఎంత వస్తుంది? ఇంతకుముందు ఎంత వస్తుంది? చంద్రబాబు పెంచాడా పెంచలేదా? గ్యాస్ వస్తుందమ్మా? డబ్బులు పడ్డాయా? చంద్రబాబు నాయుడు ప్రకారం చేస్తున్నాడు. పిల్లలు చదువుతున్నారమ్మా? చంద్రబాబు గవర్నమెంట్ ఏమైనా చంద్రబాబు నాయుడు గారు పంపించారు.
ఇంట్లో ఏమైనా గవర్నమెంట్ సంబంధించిన వస్తున్నాయా? బుద్ధికోండి ఏమన్నారా గవర్నమెంట్ సంబంధించిన వస్తున్నాయి వీళ్ళకి? గ్యాస్ వస్తుందా? పెన్షన్ ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? 3,000 వస్తుంది. చంద్రబాబు గెలవడం 1,000 రూపాయలు పెంచారు. తర్వాత గ్యాస్ ఉందా? డబ్బులు పడ్డాయి బ్యాంకులో, ఇబ్బంది లేదు కదా. చంద్రబాబు చెప్పింది చేస్తాం లేదు. తల్లి చంద్రబాబు గారు పంపించారు. 7 సంవత్సరం అయింది. ఎట్లుంది పరిస్థితి? ఆయన ఇచ్చే పథకాలు అనుకున్నాయి లేదా? గ్యాస్ తల్లి గ్యాస్ డబ్బులు పడ్డాయా? 2 గ్యాసులు పడ్డాయా? పిల్లలు చదువుతున్నారా? వాళ్ళకి డబ్బులు పడ్డాయా? తల్లికి ఉందాను ఎస్సీ కదా, సగం మన అవి కూడా ఇస్తారు. మన త్వరలో ఇచ్చేస్తారు, ఇబ్బంది లేదు. తర్వాత తల్లి ఇంకేమున్నాయి? తల్లికి ముసలు ఉన్నారా? చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా చేస్తాం లేదా? ఆగస్టు 15 తేదీ నుంచి అందరూ కూడా ఉచిత బస్సులో పైసా కూడా ఛార్జీ పెట్టిపోతాం. ఓకే తల్లి. తల్లికి ముందు ఉన్న పిల్లలకి చదువుతున్నారా? ఎంతమంది తల్లికి అదే మళ్ళీ పడతాయి పడాయి కదా, మిగతా కూడా పడతాయి, మళ్ళీ పడతాయి. చిన్న పడిపోతాయి అన్ని పెడుతుంటా. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పడతాయి. ముసలు ఎవరు ఉన్నారా మన ఇంట్లో? తర్వాత తల్లి గ్యాస్ పడిందమ్మా, ఇబ్బంది లేదు కదా. ఇప్పుడు ప్రకారం చదవాలి చేస్తాం లేదా? నీకు గ్యాస్ డబ్బులు పడ్డాయా? చేస్తాం లేదా? అంతకుముందు ఏమీ లేవు కదా, ఉందా? అంతకుముందు ఒకరికి కాబట్టి నేను ఎవరు తెలుసు కదా, రమేష్ అందుకని పంపించడం ఉన్నది. మీ దగ్గర పోయి కనుక్కోరమ్మన్నాడు. గవర్నమెంట్ ఎట్లా ఉందా? ఏ గారు హౌసింగ్ ఏ గారు ఏంటి పరీక్ష ఉండే పరిస్థితి? ఎప్పుడు గడిచారు పదా? ఎంత వస్తుందా? ఎంతమంది ఎంత వస్తుంది? మీరే ఇచ్చింది కూడా నువ్వే నాకు నాకు బాగా డబ్బులు ఇస్తున్నారు మీరా పిల్లడు గొప్ప బాగున్నాడు పాప తీసుకొని అర్జెంట్గా రమ్మన్న పాట అటు జారున్నాడు. మీరే మాకు దయ, మీరు మమ్మల్ని కాపాడాలి. నేను 40 తిని వాళ్ళు చిన్నడా బాను ఒకరికి అప్పులు తీసుకున్నా. ప్లేట్ తీయండి, అందరికి ఇస్తాను, ఒక్కరికి ఇస్తాను. అంతే అంతే మా మీరు ఆగండి. గవర్నమెంట్ వస్తున్నాయి ఎంత? 4,000 ఇంతమంది ఇస్తున్నారు. ఆయన చూసి చెప్తున్నాను. 1000 రూపాయలు పెంచారు కదా, పెంచితే ఎవరా? కాదు ఎవరైనా గ్యాస్ పడుతుంది కదా. రేపు చూసుకున్నామా గ్యాస్ వస్తుంది, పోండి. చంద్రబాబు గారు పంపించారు. సంవత్సరాలు పూర్తయింది మేము గెలిచి. మీకు ఏమైనా గవర్నమెంట్ అనుకున్నాయా లేదా? ఇబ్బంది లేదు కదా. మాట్లాడాలి రెడీగా తల్లి. ఇదమ్మా చంద్రబాబు గారు పంపించారమ్మా, మేము గెలిచే సంవత్సరం అయింది. మీ దగ్గర పోయి ఎట్లుంది గవర్నమెంట్ అడగమన్నారు. మీకు గ్యాస్ పడుతుందా? డబ్బులు పడ్డాయా? తల్లికి 100 పిల్లలు ఉన్నారు. ఎంత వస్తుంది? గ్యాస్ డబ్బులు పడ్డాయి. రేపు 15 తేదీ నుండి బస్సు ఫ్రీ అమ్మా మీకు. చంద్రబాబు గారు చెప్పింది చేస్తున్నారు. పెన్షన్ కూడా 1,000 రూపాయలు పెంచాడు. వచ్చాము తల్లి వచ్చేదా? నేను తెలిసింది ఎవరు చెప్పు, ఏం చెప్తాను?
సంపాదించి పెట్టే దిక్కు లేరు, బిడ్డలు లేరు. ముసలివాడు ఉన్నప్పుడు ఆ ఇల్లు కట్టుకున్నాం సొంతంగానే. ఆ బండ పోసుకోలేక ఆ రేకులు వేసుకుంటే ఆ రేకులు పగిలిపోయి వాన వస్తే నేను వాన వస్తే మాదిరిగా పోయి కొనుక్కుంటున్నాను. నాకే ఆదరూ లేదు నాయన, మీరే ఆదరు మా ఇల్లు గురించి చూడు. నా పెన్షన్ 20,000 మాటలకి, నా కూటికి, అన్నిటికీ నాకు సాగుకోలేదు. నాకు ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని దిక్కులేను కానీ నాకు ఎవరు లేరు. అంతకుముందు ఎంత వస్తుంది పెన్షన్? అంతకుముందు పెన్షన్ రాలా, ముసలివాడు తెచ్చుకుని మంచి 4 వేలు. చంద్రబాబు నాయుడు చౌండ్ ఇస్తా ఉన్నాయి. ఇదో ఈయన ఇచ్చేది ఈయన మీకు పెన్షన్ ఎవరినా? ఆయన నాకు తెలుసు, చెప్పు చంద్రబాబు నాయుడు. చెప్పు ఏదన్నా పరిస్థితి? ఆ ఇల్లు చూడండి ఆయన, రేగులు పగిలిపోయినాయి, చెరువులో పడుతున్నాయి. రేగులు ఎంత అవుతాయా? రేగులు ఎంత అవుతాయా? నాకేం తెలుసు, ఎంత అవుతాయా? రేగులు పగిలిపోయినాయి. ఎంత అవుతాయి సుమారు చెప్పండి. మోహన్ కొడేస్తాను. నాకు ఏదైనా సహాయం చేయాలి. నేను మాటలు కాదు నీకు రేకులు 10,000 రూపాయలు ఇస్తా, వీళ్ళు దగ్గర ఉండి వేయిస్తారు అన్న వాళ్ళు. నీకు రేకులు వేయిస్తారు అన్న నెంబర్కి 10,000 కొట్టమని ఏం మా ఇల్లు ఏమో ఇల్లు అక్కడ కట్టుకుంటున్నాము. అందువల్ల జగన్ ఏ గారు ఏంది పరిస్థితి? ఏది క్యాన్ చేసేయండి మోహన్ దగ్గర కూర్చొని సార్ను పెట్టుకొని మొత్తం క్యాన్ చేసిండు టోటల్. తర్వాత 3 సెంట్ ఇద్దాం వాళ్ళు. ఏది మన ఇస్తాం అమ్మా, ఆ సైట్లోనే 3 సెంట్ ఇస్తాం, 1 సెంట్ కాకుండా. పెన్షన్ కొత్త పెన్షన్లు వస్తాయి, వచ్చిన మోహన్ రెడ్డి గారు కలు ఇస్తారు. ఇంట్లో పిల్లలు చదువుతున్నారా? గ్యాస్ డబ్బులు పడ్డాయా? గ్యాస్ నీకు ఎంత ఇస్తున్నారా? అంతకుముందు ఎంత ఇస్తున్నారా? ఎవరు పెంచారా? 1000 రూపాయల వస్తుంది కదా? గ్యాస్ ఉందా? డబ్బులు పడ్డాయా? గ్యాస్ డబ్బులు 1 పడింది, మిగతా పడాలా? తర్వాత చంద్రబాబు గారు పంపించారు, ఆయన ఇచ్చిన పెన్షన్ అందుతుందా లేదా కనుక్కోమని. గ్యాస్ డబ్బులు పడ్డాయా కనుక్కోమని వచ్చాము, అందుకని వచ్చాము మీ దగ్గరికి. చంద్రబాబు నాయుడు మర్చిపోవద్దు, ఇంకేసి పడలేదా? ఇది పడలేదు. చదువుతున్నారు పిల్లలు చదువుకుంటున్నారా? ఏం చదువుతున్నాడు? ఎవరికైనా పడిందే? ఇది పడలేదు. బంగారు తల్లి పడిందమ్మా, 8,000 పడిందమ్మా. ఫస్ట్ పెడతా, మళ్ళీ మీకు వేస్తారమ్మా. ఎస్సీలకి అంతా మళ్ళీ వేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు మరో చెక్కుల ప్రకారంగా ఏం చేస్తా అన్నారు. నీకు 1000 రూపాయలు పెంచాడు. గ్యాస్కి డబ్బులు పడ్డాయి, అమ్మాయి పడ్డాయి పడింది. తర్వాత నీకు తల్లి కొనం వచ్చాడు. తర్వాత మీకు ఆగస్టు 15 అందరికీ ఫ్రీ వస్తుంది. ఎక్కడ గురించి చేసాడు తల్లిరమ్మ. చంద్రబాబు గారు చెప్పండి, గ్యాస్ ఉందా? డబ్బులు పడ్డాయా? గ్యాస్ డబ్బులు పడ్డాయి కదా? తల్లి కొంచెం చదువుతుంది పిల్లడు. ఏం చదువుతుండే? ఎందుకు పడలేదు? దీవెన్ సార్ పేరు ఉందా? ఎలక్షన్ జరుగుతుంది సైడ్ వాళ్ళు కొట్టినప్పుడు
ఏమన్నా ఆ సైడ్ వెళ్ళండి ఆ సైడ్ ఓకేనా ఓకే సార్ అయిపోయింది ఎంత పరిపాలన మా ఆగండి మా చిన్నంగా చిన్నంగా వెనకరమ్మా తల్లి ఇంకోటి ఉండాలి
రెడ్డి గారు ఉంటారులే అబ్బా, రెడ్డి గారికి ఓకేనా ఒక్క నిమిషం సార్ ఎన్ని పడవ రోడ్డు అయిపోయింది సార్ ఒక్క సెకండ్ ఓకేనా ఓకే రెవెన్యూ కట్టుకోరా జనానికి పని ఉంది కదా సార్ ఏ గారు సార్ మీరు రండి వచ్చి మణిబాబు అన్న పర్లేదు పర్లేదు వదిలే రామ్మా ఒక రండి తీసుకోమ్మా పెద్ద తీసుకో గవర్నమెంట్ జవాబు ఇల్లు దాంట్లో పేరు ఉందా కొడతావు ఓకేనా అక్క ఒక్కరు వెనక్కి రండి ఒక్కరు రండి ఒక్కరు ఓకేనా మాట్లాడండి ప్రాబ్లం లేదు అయిపోయింది ఒక్క సెకండ్ అల్డా ఓకేనా కొట్టినాడా లేడా ఓకేనా ఓకేనా ఇంకా ప్రసాద్ బాబు అయిపోయిందమ్మా డిగ్రీ జాయిన్ అవ్వా ఇంకా పళ్ళ తల్లికి లేదు అందరికి వస్తాయి లేకుండా పోయే సమస్యలు అంటే కొత్త కాబట్టి వాళ్ళు వస్తాయి మాకు కొద్దిగా చిన్నగా రాని వాళ్ళందరూ సచివాలయం ఎక్కువ దాన్ని పట్టుకో మా ఇటు చూడమ్మా ఓకేనా అంకుడు కరెక్ట్నే కానీ కొద్దిగా పక్కన పెట్టాము అది తీసుకోవద్దా రమ్మా పంపించారమ్మా నెల ఎట్లుంది గవర్నమెంట్ కనుక్కోండి కదా బిల్లు ఇచ్చారా అన్ని బిల్లు ఇచ్చారా ఇల్లు నాయకు ఉన్నాయా పెట్టుకో ఇప్పుడు రేటు కాదు ఇప్పుడు మాట్లాడు మోహన్ ఫైన్ చాలా బాగా మా నాన్న నిన్న బర్త్డేనా షో బర్త్డే సైడ్కి ఉండండి సైడ్కి ఉండండి అందరికి నాన్న సైడ్కి ఉండండి అందరికి ఏళ్ళ కూడా వాళ్ళకి కూడా ఆ పక్కలకి చీట ఇచ్చేవారు రెండు ఇంట్లో పెట్టుకుంటుంది తెచ్చింది మా కేరక ఇంట్లో పెట్టుకుంటుంది తెచ్చిందా అయిపోయినా అయ్యి ఇంట్లో పెద్ద అడవి చేస్తారు బాబు
ఓకే చిన్న చిన్న తల్లే తల్లే వదిలే 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 పాంప్లెట్ తీసుకో భారీ తోలే భారీ తోలే అయినా కానీ భారీ తోలు కానీ ఎండ బ్రేక్ ఓకే ముందు వెరిఫై చేయండి ఎవరు ఉన్నారు ఎవరు కట్టుకున్నారు కట్టుకోవాలంటే మనం కరం చేయలేము కట్టుకోవాలి ఎవరన్నా ఉంటే స్థలం బట్టి ఈ ఊర్లో ఎవరికి లేవు స్థలం 3 సెంట్లు అవి ఇవ్వాలా అయితే ఎంఐ పేరు పెట్టండి ఏ గారు నేను మళ్ళీ నేను అడగండి చేస్తాం ఎట్టేస్తాడో చెప్పారు అన్ని చేస్తామన్నారు కదా ఇది ఒక్క చేస్తాడు చేసుకుంటాడు అయిపోయినా ఎక్కడ ఇచ్చారు ఇంతకుముందు ఊరు రాని క్యాన్సిల్ చేస్తా అంటే వాళ్ళు తెలియదు కదా మళ్ళీ వీళ్ళు వస్తారు హాస్పిటల్ క్యాన్సిల్ చేయాలి లేట్ వచ్చి అగ్రహారం కిలోమీటర్ దొంగకుండా 4 యాక్సిడెంట్ జరిపి 4 చచ్చిపోయారు. ఆ ఒక్కరే చెప్పండి మీరు ఎట్లా చేయండి. అవునవును సార్ ఇవన్నీ కూడా ఈనాడు సంవత్సరంలోని రాబోయే రోజుల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు గతంలో మీకు తెలుసు అన్నీ గుర్తించారు. వెళ్ళిపోతా ఉన్నాడు ప్రభుత్వం వచ్చారు. మన ఎన్డీఏ మనసుల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి వాసిని సునీల్. గూడూరు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు ఈనాడు. గూడూరును నెల్లూరు జిల్లాలో కలిపేందుకు ప్రయత్నం చేయడం, పైగా అసెంబ్లీలో కూడా ఈనాడు చర్చించడం కూడా జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మన వాసిని సునీల్ అనేక మంది పేదలకు చెక్కుల పంపిణీ చేయడం, అలాగే ఇప్పటికే యువత కోసం అనేక కంపెనీలు మన నియోజకవర్గంలో వస్తాయి. అనేక మందికి స్థానికంగానే ఉద్యోగం వచ్చేలా చేస్తున్నారు. సునీలన్న పోరాటం చేస్తున్నారు మన సునీలన్న. కాబట్టి ఇవన్నీ కూడా మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ యాక్టును రద్దు చేసి ప్రజల యొక్క ఆస్తులకు రక్షణ కల్పించడం జరిగింది. జాతీయ రహదారుల విస్తరణ పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా జరుగుతోంది. చాలా సంక్షేమ ఫైన్ పనిచేసాడు
ఓకేనా వచ్చినా సరే మళ్ళీ ఇద్దాలి మళ్ళీ ఇద్దాలే రండి మళ్ళీ ఇద్దాలి సరే 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 సార్ రండి 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 ఇదే రైట్ జరగా మీరు పక్కరండి అందరూ మీరెందుకు మళ్ళీ దిద్దు రాగండి ముందు మాల చేతులు లేపులు మీకు మేడం కొద్దిగా సైడ్కి అందరూ మేడం కొద్దిగా సైడ్కి ఉండండి మా అట్టేనా ఇట్టాను సైడ్ పక్క మా ఇటు తిరగాల ఇట్రామా ఓకే సార్ రవేనా తీసి ఓకే సార్ ఇప్పుడు ఇవ్వకండి ఇవ్వకండి కళ్ళలో పడతాయి ఇవ్వకండి అంటే నా కొద్ది సైడ్కి ఈరోజు సుపరిపాలన తొలి అడుగు ప్రోగ్రాంలో భాగంగా మన ముఖ్య అతిథిగా డాక్టర్ పార్వతీ కుమార్ గారు చేయడం జరిగింది. మన ప్రతి పల్లె డోర్ టు డోర్ దాదాపు రెండు ఒక అర్జునవాడ, ఒక అరుంధతివాడ, ఒక ఎస్టీ కాలనీ తిరగడం జరిగింది. అన్నగారు ఎక్కడ పోయినా అనూహ్యమైన స్పందన, ఎక్కడ నెగటివ్ అనేది లేదు. అంటే మనం చేసిన పనుల్లో వాళ్ళలోకి తీసుకొని వెళ్ళాలా అనేది వచ్చాం. మనం ఆల్రెడీ వాళ్ళు బాగా మెచ్యూర్డ్ అయ్యి మా అన్నం చూడగానే మీరే చేశారు అనేది బాగా ఇదిగా ఉంది. ఈడ పెన్షన్లు ఒక్కటే కొంచెం ప్రాబ్లం అవి వదలలేదు కాబట్టి అది ఒక్కటే అవన్నీ బాగున్నాయి. అందరికీ నమస్కారం. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆల్రెడీ గూడూరు నియోజకవర్గంలో దాదాపు అన్ని మండలాలు పూర్తయినాయి. చివరిగా మా కోట మండలంలో ఆ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతంగా నెల్లూరుపల్లి కొత్తపాలెం పంచాయతీలో స్టార్ట్ చేయడం జరిగింది. మనం సాధారణంగా చూస్తున్నాం, ప్రతి పల్లెల్లో కూడా మా నాయకులు, మా ఎమ్మెల్యే గారు ఎవరు పోయినా ఎక్కడికి పోయినా కూడా ప్రతి కార్యక్రమంలో
మనం ఏదైతే ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ 6లో భాగంగా ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో గతంలో 90% ఆఫ్ పథకాలు ఏదైతే మనం చెప్పామో అన్నీ కూడా దాదాపు పూర్తి చేసాం. ఎక్కడ పోయినా కూడా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా రెస్పాండ్ అవుతున్నారు. దాదాపు ఏదో కొన్ని అక్కడక్కడ స్థానిక సమస్యలు తప్ప మిగతా అన్నీ కూడా మనం కంప్లీట్ చేసాం. ఇంకో మిగిలిన 1 or 2 ఉన్నాయి, అవి కూడా తొందరగా కంప్లీట్ చేస్తున్నాం, హామీ ఇస్తున్నాము. ఖచ్చితంగా మేము ఏదైతే చెప్పామో అవి కూడా ఫ్యూచర్లో కంప్లీట్ చేస్తామని చెప్తున్నాము. ప్రజల కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈరోజు నెల్లూరుపల్లి కొత్తపాలెంలో చూసాం మనం, దాదాపు 40 ఇళ్ళు తిరిగాం ఇప్పుడు కాలనీల్లో. ప్రతి దగ్గర కూడా మంచి రెస్పాండ్ వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ మళ్ళా మిగతా పంచాయతీల్లో కూడా స్టార్ట్ అవుతుంది. తప్పకుండా ఈ కార్యక్రమం విజయంతో ఉందని భావిస్తున్నాను. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పెద్దలు మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు నెల్లూరుపల్లి కొత్తపాలెంలో అర్జునవాడ, అరుదత్తవాడ, ఎస్టీ కాలనీ 3 దగ్గర ఇంటింటికి వెళ్ళి మేము కరపత్రాలు ఇచ్చి వాళ్ళు అడుగుతున్నాం, ఏమమ్మా మీకు పెన్షన్ ఎంత పెరిగిందంటే, అయ్యా కొన్నిసారి 3,000 వస్తుంది, ఇప్పుడు 1000 రూపాయలు పెంచారంటే ఎవరు పెంచారంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన వాళ్ళే చెప్తున్నారు. తర్వాత మీ ఇంట్లో ఉన్న తల్లికి వందనం పడిందంటే, అయ్యా మా ఇంట్లో 3 ఉన్నారయ్యా, 2 పడింది, ఒకరికి ఇంకా పడలేదంటే అక్కడక్కడికే అకౌంట్ అధికారం పిలిపించారైతే వాళ్ళు కూడా గ్రీవెన్స్ వాళ్ళ పేరు కూడా పెట్టుకున్నామని చెప్పి కూడా చెప్తున్నారు. అట్లాగే గ్యాస్ కనెక్షన్ అమ్మ అంటే, అయ్యా 2 సార్లు పడిపోయిందయ్యా, ఇంకోసారి పడాలని చెప్పి అంటున్నారు. అట్లాగే ఆ రోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో మా మోహన్ అన్న గారి నాయకత్వంలో ఇక్కడ మా నాయకులు ఈ గ్రామ పార్టీ అధ్యక్షులు కాడి నుంచి కార్యదర్శి కావచ్చు, అలాగే బూత్ కన్వీనర్లు కావచ్చు, అలాగే మా నారాయణ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంటింటి తిరిగి మేము గెలిస్తే ఇవన్నీ చేస్తామని అందరూ కూడా చెప్పారు. అప్పుడు మనం చూసి అందరూ నవ్వారు, వీళ్ళేందా బాబు షూరిటీ ఏంటి భవిష్యత్ గ్యారంటీ. ఇంకా కూడా వాళ్ళకి విషయం అర్థంగా తిక్కపట్టి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మోసం అంట. ఎక్కడ మోసం నాకు అర్థం కావట్లేదు. నేనే చెప్తాను, రండి మాతో రండి, తిరగదాం, ప్రతి ఇంటికి పోదాం, చెప్పింది చేసామో లేదా అడగదాం. అవి లేకుండా ఊరికే మీటింగ్లు పెట్టుకొని వ్యవహారం చేసిన వాళ్ళు ప్రయోజనం లేదు. ఎందుకంటే మేము ప్రజలు తిరుగుతున్నాం. ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో ఏం చెప్పామో చేయకపోతే మమ్మల్ని కూడా తరుకుంటారు ప్రజలు. ప్రజలేమంతా ఊరికే ఆశామాషి లేదు. ప్రజలు వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకే వాళ్ళ యొక్క పూర్తి మద్దతు ఇచ్చే కార్యక్రమం తప్ప చెప్పిన పని చేయని వాళ్ళకి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎంత చేసినా వాళ్ళైతే మాది ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితులు లేదు. ఈరోజు బ్రహ్మాండంగా ఈ నెల్లూరుపల్లి కొత్తపాలెంలో ప్రజలు పేదవాళ్ళు, ముఖ్యంగా పేదవాళ్ళలో తెలుగుదేశం పార్టీ నిజంగా ఇంత బ్రహ్మాండంగా ఉందా, ఇంత రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు ఫీల్ అవ్వడం, ఇంత రెస్పాన్స్ అనేది మాకే అర్థం కాని పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా మాకు వచ్చిందయా చంద్రబాబు నాయుడు దయవల్ల అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇంకా చెప్పినట్టు వాటర్ ప్రాబ్లం అని చెప్పారు. ఆ పైప్ లైన్ పగిలిపోతే అప్పటికప్పుడు ఆర్డబ్ల్యూసీ గారు రిపేర్ చేయించి అప్పటికప్పుడికే 2 గంటల టైం అన్నాడు, ఒక 3/4 గంటలోనే అది మొత్తం రిపేర్ చేసి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేశారు. అట్లాగే ఇక్కడ ఈ గ్రామంలో ఒక రోడ్డు అగ్రహారం సంబంధించినటువంటి రోడ్డు ఒకటి అడిగి ఉన్నారు. అది ఆల్రెడీ మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ నాబార్డ్లో మనం పెట్టామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే నీళ్లు కూడా టైంకి అందడం లేదండి, నీళ్ళైతే వస్తున్నాయండి, టైంకి అందడం లేదని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పారు. అది కూడా ఆర్డబ్ల్యూసీ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడి టైం గెలిచే విధంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఆగస్టు 15 నుంచి ఏదైతే సూపర్ 6 దాంట్లో మేము చెప్పామో ఉచిత బస్సు, మేము ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు సౌకర్యం ఆడవాళ్ళు కల్పిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే అన్నదాత సుఖీభవ 2వ తేదీ నుంచి రైతుల ఖాతాలో విడతల వారీగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు వేసేదాన్ని సిద్ధంగా కూడా పడతాయని తెలియజేస్తున్నారు. నేను రండి వైఎస్ఆర్సీపీ నాయకులరా, రండి జనాల్లోకి వెళ్తాం, మేము వెళ్తా ఉన్నాం జనాల్లోకి, కానీ మీరు కూడా రండి పోదాం. అర్థమైపోదు కదా మాది మోసమో మీది మోసమో. మీరేం చెప్పారు 5 సంవత్సరాలు, మీరేం చేశారు, మేమేం చెప్పాము 5 సంవత్సరాల ముందు అధికారం లేనప్పుడు 1 సంవత్సర కాలంలో ఏం చేశాం అది నిరూపిస్తాం. రమ్మని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఏదంటే మీరు ఊరికే నోటికి వచ్చినట్టు మాట్లాడడం కాదు, మీకు నిజంగా మీరు జనాలతో ఉండే పని అయితే జనాల్లోకి రండి. మా మీద వ్యతిరేకతుందో మీ మీద వ్యతిరేకతుందో జనాలు చెప్తారు. అట్లాకుండా మీ ఇష్ట ప్రకారంగా ఏదంటే తెచ్చి మాట్లాడేసి రావడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ నెల్లూరుపల్లి కొత్తపాలెంలో మేము గెలిచిన ఈ సంవత్సరం 3 నెలల్లో ఇక్కడ ఎస్టీ కాలనీలో 9 లక్షలు పెట్టి రోడ్డు ఇచ్చాం. అలాగే ఇక్కడ గోడౌన్లు దాదాపు 22 లక్షలు
అగ్రికల్చర్ గోడౌన్ 20 లక్షలతో మేము కట్టించాం ఇక్కడ. అట్లాగే రోడ్డు మేము చేయించాం. అలాగే పెన్నక చెరువుకి 20 లక్షలతో టెండర్లు పిలిచాం. అది కూడా టెండర్లు కూడా పూర్తయినాయి. ఆ వర్క్ కూడా త్వరలో ప్రారంభమవుతుంది తెలియజేస్తూ, అదో 15 లక్షలతో చేపలను కూడా పెన్నక చెరువులో వదిలామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ యొక్క ఊర్లో CMRF దాదాపు 3 చెక్కులు ఇచ్చాం. 1,45,000 రూపాయలు ఈ గ్రామంలో ఈ సంవత్సర కాలంలో తీసుకొచ్చాం, ఈ చిన్న గ్రామంలో. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఇంటింటికి కుళాయి పథకం కింద నెల్లూరుపల్లి కొత్తపాలెంలో దాదాపు 37 లక్షలతో ఇంటింటికి కుళాయి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు శ్రీకారం చుట్టారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే అగ్రహారంలో 39 లక్షలతో కూడా ఇంటింటికి కుళాయి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మా అధికారులు శ్రీకారం చుట్టారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే నెల్లూరుపల్లిలో దాదాపు 37 లక్షలతో కూడా ఇంటింటికి కుళాయి ఇచ్చే సౌకర్యాన్ని ఏర్పాటు చేసామని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నాం ఈరోజు. ఎందుకంటే పని చేసాం కాబట్టి చేసామని చెప్తున్నాం. మీరేం చేశారు 5 సంవత్సరాల్లో ఒకటి చెప్పండి. ఈ ఊరికి ఎందరో గ్రామాలు అందున్నారు. ఈ ఊరికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక్క పనైనా చేశారా? చేసిన పరిస్థితి లేదు. అట్లాగే ముఖ్యంగా వచ్చినప్పుడు మా టీచర్స్ అంతా తీసుకెళ్ళి హై స్కూల్ని చూపించారు. అది నాడు నేడు దాంట్లో శాంక్షన్ అయింది, సగం చేసి ఆపేస్తున్నారు. అది కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ అందరూ కూడా ఈ పశువులకు సంబంధించినటువంటి వైద్యశాల లేదని చెప్పి కూడా గ్రామస్తులందరూ కూడా చెప్పారు. దాన్ని కూడా పై అధికారుల దృష్టికి వెళ్ళి ఇక్కడ ఆ యొక్క పశువులకు సంబంధించిన వైద్యశాల కూడా ఒకటి ఏర్పాటు చేసేదానికి ప్రయత్నాలు చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం. మేము చెప్పిన తర్వాత ఖచ్చితంగా వాటి సాధన కోసం పోరాడతాం. దాంట్లో మర్చిపోయే సమస్య లేదు. ఎక్కడ ఎవరు చిన్న అర్జీ ఇచ్చినా అది సంబంధిత అధికారులకి చెప్పి అది అవద్దంటే అవద్దని చెప్తాం, కాదంటే కాదని చెప్తాం. అంతే తప్ప అబద్ధాలు చెప్పే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తాను. అలాగే ఇక్కడ చాలామందికి పెన్షన్లు అడుగుతున్నారు. గవర్నమెంట్ పెన్షన్లు విడుదల చేసిన వెంటనే అందరికీ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో అందరూ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందువల్ల చెప్తున్నామంటే ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఉన్నటువంటి క్యాడరు, మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు మేము పనిచేస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా మీడియా మిత్రులు కూడా తెలియజేస్తున్నాం. మీరు కూడా గ్రామాల్లో మాతో పాటు తిరుగుతున్నారు. ఎక్కడ కూడా సూపర్ 6 మీద ఒక్కడ కూడా విమర్శలు చేసే పరిస్థితి లేదు. అంటే కొన్ని దగ్గర ఈ తల్లికి వందనం పడలేదని చెప్తున్నా. అన్నీ కూడా గ్రీవెన్స్లో ఆల్రెడీ అధికారులు అన్నీ కూడా నోట్ చేస్తున్నా. అవి కూడా త్వరలో పడతాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను చెప్పేది మీరు చేసిన అభివృద్ధిలో పోటీ పడండి. మీరు 5 సంవత్సరాలు మీకు ప్రజలు మీకు ఇచ్చారు. మీరేం చేశారు 5 సంవత్సరాలు? ఈ రాష్ట్రంలో ఏం చేశారు, ఈ గూడూరు నియోజకవర్గంలో ఏం చేశారు? ఎక్కడ మీరు చేసిన పరిస్థితి లేదు. మేము గెలిచిన సంవత్సరం 3 నెలలకే సంవత్సరానికే జనాలు తిరుగుతున్నాం. మీరు గెలిచిన 5 సంవత్సరాల్లో జనాలకు కనిపించేలా పత్తలేదు. మేము తిరుగుతా ఉన్నాం, ధైర్యంగా తిరుగుతున్నాం. ఈరోజు ఎక్కడికి ఒకవేళ ఏమైనా ఇబ్బందులు వచ్చినా కానీ వాళ్ళతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారానికి అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ గ్రామంలో మొన్నటి వరకు రైతులంతా కూడా ఈ యొక్క సాగర్మల రోడ్డు సంబంధించినటువంటి డబ్బులు మాకు రాలేదు, ఎన్నో సంవత్సరాల నుంచి మేము సాగుబాటులో ఉంటున్నామని చెప్పి కూడా ధర్నా కూర్చోవడం జరిగింది. దాని తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడాం, సబ్ కలెక్టర్ గారితో కూడా చెప్పాం. అలాగే మా జలీలు వీళ్ళు కూడా అందరితో మాట్లాడారు. మా మోహన్ అన్న అందరితో కూడా మాట్లాడి ఒప్పించాము. వాళ్ళందరికీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఎవరైతే గతంలో ఉన్నటువంటి ఆ పట్టాదారుడు ఎవరున్నారో అతన్ని కనుక్కోమని చెప్పాం. కనుక్కొని వాళ్ళకి సంబంధించి అక్కడ మనం వాళ్ళ ద్వారా మనకు వచ్చే విధంగా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఆ రోజు అక్కడ కూర్చున్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా కలెక్టర్ గారు చేస్తారని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి అది కూడా సమస్య ఆల్మోస్ట్ 50% పరిష్కారం దిశగా సాగుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ ఎమ్మెల్యే గారు చెప్పారు అయిపోతుంది, 50% పరిష్కార దిశగా సాగుతుంది, మిగతాది కూడా చేసేదానికి ప్రయత్నాలు చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ గ్రామంలో ఖచ్చితంగా మా మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు కొన్నిసారి ఎలక్షన్లో మంచి మెజార్టీ వచ్చింది. ఈ ఊర్లో తిరుగులేని నాయకుడు ఉన్నారంటే మా మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో కానీ ఇప్పుడు కానీ ఆయన ఒక్కడే ఇక్కడ నిలబడి తెలుగుదేశం పార్టీకి మెజార్టీ తెచ్చింది ఎవరంటే మా మోహన్ రెడ్డి గారు అని చెప్పి గర్వంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఆయన నాయకత్వంలోనే ఈ గ్రామం సాగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన నాయకత్వంలోనే జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ మరొకసారి
పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చినటువంటి మా పార్టీ అధ్యక్షులు పెద్దలు మా భాస్కర్ రెడ్డి గారికి, అలాగే మా జలీల్కి, మా వినోదయ్యకి, అలాగే మార్నింగ్ కమిటీ చైర్మన్ గారి యొక్క భర్త గారు ఎంపీటీసీ సురేష్ గారికి, అలాగే మా శంషు గారికి, అలాగే ఇక్కడ గ్రామ పార్టీ అధ్యక్షుల వారికి, మా పోలమ్మకి, మా దశరెడ్డి గారికి, అలాగే మా సొసైటీ అధ్యక్షులు మా రవీందర్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు జితేంద్రయ్యకి, అందరూ కూడా ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మా శంకర్కి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఓకే బయట నీకే కనపడతావు సర్పంచ్ మీరు అలానే కదా అందరూ ఓకేనా అన్నా అన్నా చేయి అన్నా ఎదురుకన్నా చిన్న చిన్న ఓకే పక్కన ఓకే అదే ఓకే మళ్ళీ బాబు పక్కన నువ్వు పక్కన నా పైన అర్థం కదా
ఓకే ఎలాగదిలే కానీ ఆరిపోయింది. ఏంది ఇక్కడ ఇప్పుడు పోల్స్ పడిపోయినాయి, తెచ్చే పరిస్థితి మొత్తం 5 పోల్స్ కావాలి. వాళ్ళకి ఎన్ని పోల్స్ కావాలి పోల్స్ ఇచ్చారు. ఓకే ఓకే ఉండా సైడ్ నిలబడండి, గ్రూప్ ఫోటో ఒకరు సైడ్కి ఉండండి. సైడ్ కన్నా అన్నా ఎదురు సైడ్ వేసుకున్న సైడ్కి రండి. వేసుకున్న సైడ్కి రండి. వేసుకున్న సైడ్కి రండి. పక్కన ఓకే నా కొద్దిగా ఈ సైడ్ ఓకే సైడ్కి రా. ఓకే ఓకేనా ఓకే. సైడ్కి రండి. బాగా వచ్చింది.